ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు చేసుకుందామండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న కిలో రొయ్యలు హాఫ్ కిలోకొస్తాయి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి అందులో తగినంత నూనె పోసి ఓన్లీ రొయ్యల్ని బాగా నీరు అంతా ఇంకిపోయేదాకా వేయించాలి. ఆ వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ మిక్సీ చేసి ఆ ముద్దను కూడా ఇందులో వేసి ఎర్రగా వేయించాలి. ఈ లోపల గోంగూరను శుభ్రంగా కడిగించుకొని ఒక కడాయిలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మరుగుతుండగా ఈ ఆకును అందులో వేసేయాలి. వేసినంత మెత్తగా ఉడికిపోతుంది. దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకురావాలి. మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉడుకుతున్న రొయ్యలు ఉంటాయి కదా, దానిలో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, గరం మసాలా అయితే ఏం లేదు, జీలకర్ర, ధనియాల పౌడర్ మాత్రమే. ఇందులో ఎలాంటి గరం మసాలాలు అవసరం లేదు. దీన్ని కాస్త శుభ్రంగా ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడు మీకు రొయ్యల్లో ఉండే పచ్చివాసన కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఈ దశలో ఉండగా మనం ఎప్పుడైతే మిక్సీ పట్టుకొని వచ్చామో గోంగూర ముద్దని ఇందులో కలిపేసి ఆ మిక్సీకి అంటుకున్న దాన్ని కూడా కాస్త మొత్తం ఊర్చేసి కొన్ని నీళ్లు పోసి కూడా ఇందులో కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఆల్రెడీ ఉడికిపోయే ఉంటాయి రొయ్యలు, ఈ నిమిషంలో ఇట్టే ఉడికిపోతాయి. వీటిని ఇలా కలుపుతూ కలుపుతూ దగ్గర చేసేయాలండి. ఇది అస్సలు అన్నంలో కలుపుకున్నా ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.